Audio Jungle. Audio Jungle. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. పార్ట్ 3 అయితే కంటిన్యూషన్ ఇది. సో ఇలాగా లైనింగ్ పీసెస్కి మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకోవాలి. సో కట్ చేసుకున్న పీసెస్ని ఇలా అటాచ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, అలా చేసుకోండి. సో ఇట్లా ఇలా చిన్నగా అడ్జస్ట్ చేసుకుంటూ ఒక పావించి గ్యాప్తో అయితే కుట్టాలి. గట్టిగా అయితే లాగకూడదు, క్లాత్ని అయితే గట్టిగా అస్సలు లాగకూడదు. సో అలా లాగితే ముడతలు వచ్చేస్తాయి, లాగేసినట్టు ఉంటుంది. సో అలా కాకుండా ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగ నీట్గా స్టిచ్ చేసుకోండి. స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా అయితే వస్తుంది. సో సేమ్ ఇలానే ఇంకొకటి కూడా ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. సో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఫైనల్లీ లుక్ అయితే ఇలా ఉంటుంది. చూసారా, ఎక్కడే కానీ ముడతలు లాగినట్టు లేదు, ఇలా రావాలి. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అయితే స్టిచ్ చేసుకుందాం. అందుకోసం అయితే ఇలాగా తిప్పేసుకోవడం కోసము ఇక్కడ ఇలా పిన్స్ పెట్టుకొని ఇలాగా నెక్ రౌండ్ చుట్టూ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ పెట్టి ఇలాగ ఒక ½ ఇంచ్ గ్యాప్తో స్టిచ్ అయితే చేసుకోండి. తర్వాత ఈ పిన్స్ అయితే మర్చిపోకుండా తీసేసుకోండి. సో ఇలాగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఒక ½ ఇంచ్ గ్యాప్తో ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న కట్స్ అయితే పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకోవడం వల్ల ఫ్యాబ్రిక్ అయితే నీట్గా తిరిగేస్తుంది అనమాట. సో ఇక్కడ లాగినట్టు రాదు. ఇలాగా కట్స్ పెట్టుకున్న తర్వాత ఇలా తిప్పేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన కాకుండా లైనింగ్ పైన స్టిచ్ పడేటట్లు వేసుకోండి. మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పడకూడదు, లైనింగ్ పైన మాత్రమే పడేటట్లు స్టిచ్ చేసుకోండి. సో ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే కమెంట్ చేయండి, నేను క్లియర్ చేస్తాను. సో ఇలాగా తిప్పేసుకోవాలి. ఇలా తిప్పేసుకున్న తర్వాత చూసారా, ఫైనల్గా అయితే ఇలా వస్తుంది. దీని పైన మీరు స్టిచెస్ అయినా వేసుకోవచ్చు ఇంకొకటి, లేదంటే ఇలాగే అయినా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇలాగా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తం కట్ చేసుకోవాలి. షోల్డర్స్ అయితే జాయిన్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బాటమ్ పీస్ ఉంది కదండి, సో కిందంతా మర్చి కుట్టుకోవాలి. నీట్గా చిన్నగా మడిచి కుట్టుకోవాలి, లేదా మీరు జిగ్జాగ్ అయినా చేసుకోవచ్చు. మీకు ఏది కావాలన్నా వేసుకోండి. నేనైతే అందుకోసము ఇదైతే యూజ్ చేస్తున్నాను. హెమ్మర్ ఫుట్ ఇదైతే నేను ఆన్లైన్లో అయితే ఆర్డర్ చేశాను. సో దీంతో అయితే వర్క్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. చూస్తున్నారు కదా, చాలా స్పీడ్గా కూడా అయిపోతుంది. మనమైతే ప్రతిసారి ఫోల్డ్ చేసుకుంటూ ఉండాల్సిన అవసరం అయితే ఉండదు. సో ఇలాగా చూసారు, చాలా స్పీడ్గా అయిపోతుంది. ½ అన్ అవర్లో అవ్వాల్సిన పని జస్ట్ 10 మినిట్స్లోనే అయిపోతుంది. సో ఇదైతే నాకు చాలా బాగా యూస్ అయింది. నేనైతే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాను. ఇంకెవరికైనా కావాలంటే చెప్పండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేనైతే లింక్ షేర్ చేస్తా. సో ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి. మొత్తం బ్యాక్ ఫ్రంట్ పార్ట్ రెండు, బాటమ్ పార్ట్స్ రెండు ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా, ఇది చాలా నీట్గా వస్తుంది, స్పీడ్గా కూడా అవుతుంది వర్క్.
సో ఇలా అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇలాగే చేసుకోవాలి. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. సో ఎక్కడే కానీ ఏమీ రాంగ్ అయితే రాలేదు, నీట్గా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హ్యాండ్స్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నాను. చిన్నగా ఫ్రిల్స్ అయితే ఇక్కడ పెట్టుకోవాలి. నేనైతే ఈ మోడలే పెడుతున్నాను కాబట్టి ఇలా చూపిస్తున్నాను. లేదా మీకు నచ్చిన హ్యాండ్స్ అయితే మీరు పెట్టుకోవచ్చు. ఇక్కడ కింద కూడా అంతే, చిన్నగా ఫ్రిల్స్ అయితే పెట్టి ఇలా స్టిచ్ చేసుకోండి. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి కమెంట్స్లో, నేనైతే క్లియర్ చేస్తాను. సో ఇలాగ స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకొక పీస్ తీసుకొని దానిపైన ఇలా పెట్టి స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ అయితే చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకొని ఇలా రివర్స్ చేసుకొని దీన్ని అయితే ఇన్విజిబుల్ స్టిచ్చింగ్ అయితే చేయాలనుకుంటున్నాను కాబట్టి సో ఇలా లోపలికి అయితే ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్ చేసుకుంటున్నాను. ఇలా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత లోపల ఉన్న క్లాత్ అంతా బయటికి లాగేస్తే ఇలా అయితే వస్తుంది. చూసారు కదా ఎలా వచ్చిందో. నెక్స్ట్ ఇంకొక హ్యాండ్ కూడా ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. ఇలా 2 హ్యాండ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఒకదానిపైన ఒకటి పెట్టుకొని ఇలాగా లోత్ అయితే తీసుకోవాలి. ఒక 30 ఇంచ్ వరకు అయితే లోత్ అయితే తీసుకోవాలి. ఇలాగా వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా క్రాస్గా అయితే ఒకదానిపైన ఒకటి పెట్టి ఎక్కువ తక్కువ లేకుండా నీట్గా అయితే కట్ చేసుకొని ఇక్కడ ఒక టక్ పెట్టుకోండి. ఇలా టక్ పెట్టుకోవడం వల్ల ఈ 2 ఫ్రంట్ వైపుకి స్టిచ్ చేసుకోవాలని గుర్తుంటుంది. సో ఇప్పుడైతే జాయిన్ చేసేది చూపిస్తున్నాను, హ్యాండ్స్ జాయిన్ చూపిస్తున్నాను. సో హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు ఫస్ట్ మనం సెంటర్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేసుకోవాలి. అప్పుడైతేనే ఎక్కువ తక్కువ లేకుండా వస్తాయి. సో ఇక్కడ కట్ అయితే ఉంది కదా, సెంటర్ దగ్గర నుంచి ఇలాగా గట్టిగా లాక్కుండా జస్ట్ సింపుల్గా పట్టుకొని ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో అయితే స్టిచ్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ సెంటర్ నుంచి స్టార్ట్ చేసుకొని ఇంకొక వైపు కూడా ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. ఇలాగా స్టిచ్ చేసుకోవాలి. ఫ్యాబ్రిక్ని అయితే గట్టిగా లాగకూడదండి, స్మూత్గా పట్టుకొని నిదానంగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత దీనిపైన ఇంకొక స్టిచ్ కూడా వేసుకోండి, డబల్ స్టిచ్. ఇలాగా నీట్గా వేసుకోండి, ఎక్కువ తక్కువ లేకుండా లెవెల్గా వేసుకోండి. సో ఇలాగా డబల్ స్టిచ్ వేసుకోవడం వల్ల స్టిఫ్గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక హ్యాండ్ జాయింట్ కూడా ఇంతే అండి. ఇంకొక హ్యాండ్ జాయింట్ కూడా సేమ్ ఇలాగే ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ హ్యాండ్ జాయింట్ అయితే చేసుకోండి. ఇదైతే స్టిచ్చింగ్ పార్ట్ 3 వీడియో అయితే చూపిస్తున్నాను. సో దీంట్లో పార్ట్ 1 పార్ట్ 2 అయితే ఆల్రెడీ పోస్ట్ చేశాను. కటింగ్ వీడియోస్, నెక్ స్టిచ్చింగ్ వీడియోను 2 పోస్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి వీడియోస్ చెక్ చేయొచ్చు, మన ఛానల్లో అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇలా హ్యాండ్ జాయింట్ అయిపోయింది కదా, సైడ్ జాయింట్స్ కూడా వేసేసుకోవాలి. మనం మెజర్మెంట్స్ ప్రకారం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో సో ఆ లైన్ పైననే ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. 2 సైడ్స్ అంతే అండి. ఇలాగా ఫస్ట్ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, సో దానిపైన ఇలాగా స్టిచ్ చేసుకోండి. పైనుంచి కింద వరకు ఇలాగే పట్టుకొని స్టిచ్ చేసుకుంటూ రావాలి 2 వైపులా అంతే.
సో ఇలాంటి నేనైతే బ్లౌజ్ కటింగ్ వీడియోస్, డ్రెస్ కటింగ్ వీడియోస్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. చిన్న చిన్న టిప్స్ అయితే ఇస్తాను. షార్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో కూడా చేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.